ఇప్పటి వరకు దేవుని నామానికి మహిమార్థకరముగా ఈ సెషన్ అంతట్లో కూడా ఆయన కృపను, ఆయన కనికరమును, దయను చూపి ఆయన నడిపింపును, ఆయన అభిషేకమును అందరికీ దయచేసి మంచి జ్ఞానం ద్వారా, మంచి అభిషేకము ద్వారా ఈ సెషన్ అంతటిని కూడా ఉజ్జీవంగా మరి జరగటానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు కనుక గట్టిగా 2 చేతులెత్తి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడైన దేవా, నీ ఘనమైన గొప్ప నామమును బట్టి ఎనలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ సెషన్ అంతట్లో కూడా నాయన మరి ఎంతగానో కృప చూపారు ప్రభా. ఉజ్జీవంగా, ఎనర్జెటిక్గా జరగటానికి మీరు కృప చూపిన విధానమును బట్టి మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. మరి ఈ సెషన్ ఇంతట్లో మేము ముగిస్తూ ఉన్నాం నాయన. మీ నామ మహిమార్థకరం కొరకు జరిగించారు, అందును బట్టి వందనాలు ప్రభా. ఇదిగో నాయన, బైబిల్ స్టడీ అంతట్లో కూడా మీరే కృప చూపిన ఒక శ్రేష్టమైన అంశము ద్వారా నా తండ్రి, ఇదిగోనైనా నీ వాక్యమును ఎలాగ చదవాలో, ఎలాగ ధ్యానం చేయాలో, ఎలాగ అర్థం చేసుకోవాలో ప్రభా, ఎలాగ గ్రహించాలో తెలియని స్థితిలో ఉన్న మాకు నాయన మీ సేవకుల ద్వారా మీరు మంచి శ్రేష్టమైన ఇదిగో ప్రభా ఈ యొక్క బైబిల్ స్టడీని జరిగింప చేస్తున్నందుకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాం. ఈ బైబిల్ స్టడీ అంతటిని కూడా మీ చేతులకి అప్పచెప్తున్నాం ప్రభా. మీరే ఈ సెషన్ని ఆధీనంలోనికి తీసుకురండి. మీ సేవకులకి ఇంపైన జ్ఞానము ద్వారా అయా మీరు నింపి ప్రభా, అభిషేకం ద్వారా, ఆత్మ ద్వారా నింపి ఈ సెషన్ అంతట్లో కూడా ప్రభా, ఈ బైబిల్ స్టడీ అంతట్లో కూడా నాయన ఇదిగో నాయన మీరే ఘనత పొందమని, ఎవరైతే ప్రభా ఈ బైబిల్ స్టడీలో పొందుతున్నారో వారికి మంచి జ్ఞానమునివ్వండి. ఇదిగో మీరు చెప్పే మాటలను, మీ సేవకులు చెప్పే మాటలను విని గ్రహించి అర్థం చేసుకొని ప్రభా ఇదిగో వాక్యానుసారమైన జీవితాన్ని గడిపే కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామంలో బ్రతిమాలుకొనుచు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మూవ్ అయ్యే వాళ్ళు సైలెంట్గా మూవ్ అయిపోండి, మిగిలిన వాళ్ళు జాయిన్ అయిపోండి. తర్వాత అనుకుంటాం. హల్లెలూయా. జీవనదిని అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నయు నాలో నశింపచేయుమయా అంటూ మన చూపుల ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, చేష్టల ద్వారా దేవుని నామానికి అవమానకరంగా అవిధేయత చూపుతున్న పరిస్థితులు కనుక ఉంటే మనం శరీర క్రియలన్నిటిని కూడా నశింపచేయమని, ఆయన జీవాత్మను మనందరూ కూడా దయచేయమని, ఆయన ఆత్మను పొందుకునేలాగున ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి, ఆయన రక్తం ద్వారా కొనబడి ఒక సంఘముగా కూర్చబడి ఇదిగో ఈ ప్రదేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ పాటలను పాడుతూ ఆయన మనని గణపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరూ చప్పట్లు కొడుతూ
ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నయు తిరిగి జీవింపచేయుమయా. హల్లెలూయా. ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. సమయములో నీ వరము ప్రసాదించు. అందరూ కలిసి బలహీన సమయములో నీ వరము ప్రసాదించు. నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరూ లెగ్స్ నుంచి జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరూ కలిసి కళ్ళు మూసుకొని జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. 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 హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనలు చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రాలు నాయన, స్తుతులు తండ్రి, గొప్ప తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయన.
నిజమే తండ్రి ప్రభా, జీవనదిని మా హృదయాల్లో ప్రవహింప చేయము దేవానికి స్తోత్రాలు. ఇదిగో ఎండిపోయి బలహీనముగా నాయన ఆత్మీయ స్థితిలో తండ్రి ప్రభా కృంగిపోయిన నన్ను తండ్రి ప్రభా నీ వాక్యం అనే శక్తి చేత నాయన అయా మమ్మను బలపరచుము దేవానికి స్తోత్రాలు. అయా ఎండిన నాయన ఈ బీడు భూమిలో తండ్రి ప్రభా నీ వాక్యముని నాయన నీ వాక్యం అనే విత్తనాలు వేయండి దేవానికి స్తోత్రాలు. దీన్ని దున్నండి తండ్రి ప్రభా, నీకు సారవంతమైన భూమిగా నేను మార్చండి దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా నీ కొందనాలు, నిస్సారముగా ఉన్నదాన్ని నీవు సారవంతం చేయగలిగిన దేవుడు తండ్రి ప్రభా, నీ కొందనాలు. అయా ఇదిగో తండ్రి ప్రభా ప్రతి శుక్రవారము నాయన అయా ఇదిగో బైబుల్ స్టడీ ద్వారా తండ్రి ప్రభా ఒక్కొక్కరి ద్వారా నాయన అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి నీవు చూపిస్తున్న కృపను బట్టి నీ కొందనాలు తండ్రి ప్రభా. ఈ దినము కూడా నూతనముగా అనేకమైన విషయాలు మేము నేర్చుకొని తండ్రి ప్రభా అటువంటి నాయన జీవితాలు కలిగిన వారుగా మేమందరం ఉండటానికి సహాయం దయచేయండి. అయా విని విడిచిపెట్టేవారిగా కాక తండ్రి ప్రభువా వాటిని మా జీవితాల్లో అన్వయించుకొని నాయన అయా నీ మహిమార్థమై మేము జీవించడానికి సహాయం దయచేయండి. అలాగే మరి ముఖ్యంగా నాయన నీ దాసులు ఇక్కడ నిలవబడబోతుండగా తండ్రి ప్రభువా నీ అద్భుతమైన శక్తి నీ బిడ్డ మీద ఉంచండి తండ్రి ప్రభువా. అయా మోషే నోటికి తోడై ఉన్న రీతిగా నాయన నీ బిడ్డ నోటికి తోడుగా ఉండి నాయన నాతో మాతో ప్రతి బిడ్డతో నీవు స్పష్టముగా మాట్లాడమని బ్రతిమాలుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే అండి, అందరం కూర్చుందాము. ప్రతి శుక్రవారం జరిగే ఈ బైబిల్ స్టడీని బుధవారానికి మార్చడం జరిగింది. ఈరోజు నూతనంగా మా మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను, వందనాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న అలాగే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతా ఉన్నాను. మన మధ్యలో ఉన్న దారా విక్రమ్ గారు వచ్చి ఈ దినము బైబిల్ స్టడీ మనకి వివరిస్తూ ఉంటారు. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు, చిన్న బిడ్డలు కూడా క్రమంగా కూర్చొని, ఇది దేవుని సన్నిధి గనక మనం క్రమంలో కూర్చొని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాల్సిన వారు. రైట్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఫ్రైడే జరగాల్సినటువంటి బైబిల్ స్టడీని కొన్ని ప్రాముఖ్య కారణాలను బట్టి బుధవారానికి మార్చాం. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు దేవుడు, దీనికంటే ముందు మ్యూజిక్ క్లాస్ జరిగింది, తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆరాధనలో అలాగే ప్రార్థనలో దేవుడు మనతో ఉన్నాడని నమ్ముతా ఉన్నాం. లైవ్ ద్వారా చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ అలాగే ఇక్కడ చేరినటువంటి అందరికీ మరి ఒకసారి అందరికీ వందనాలు చెప్తా ఉన్నాను. ఈ బైబిల్ స్టడీ రెగ్యులర్గా గనక ఫాలో అయితే ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది. ఈరోజు జరగబోయే బైబిల్ స్టడీకి పోయిన వారం జరిగినటువంటి బైబిల్ స్టడీ, అంతకుముందు జరిగిన ఒక్కొక్క దానికి ఇంటర్లింక్ ఉంటుంది. ఇవన్నీ కూడాను ఒక సిరీస్ లాగా నేను సెట్ చేసి త్వరలో యూట్యూబ్లో దాన్ని లింక్ ఇస్తాను. కానీ అది దేవుడు ఇచ్చినటువంటి అది పోస్ట్ ఆఫ్టర్ ది మెసేజ్ కాబట్టి ప్రజెంట్ ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలే. ఫేస్బుక్లోనే మనం ఇస్తూ ఉన్నాం. యూట్యూబ్లో ఇవ్వడానికి మన దగ్గర మంచి కెమెరా ఉంది. త్వరలో అది కూడా లైవ్ బ్రాడ్కాస్టింగ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నా. సో నాకున్నటువంటి సమయాన్ని బట్టి కొంచెం టెక్నికల్గా ఇంకొంచెం నాకు నాలెడ్జ్ కావాలి, అందుకని దాన్ని నేను మొదలు పెట్టలేదు. రైట్, మనందరము బైబిల్స్లో నుంచి దానియేలు గ్రంథం తీసి పట్టుకుందాం. ఇప్పటికీ 3 అధ్యాయాలు ధ్యానం చేశాం, అయిపోయింది. 4వ అధ్యాయం ఈరోజు ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. 4వ అధ్యాయం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఈ 4వ అధ్యాయం ఈరోజు మనమున్నటువంటి ఆత్మీయ స్థితికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈరోజు మన ఆత్మీయ స్థితికి చాలా దగ్గరగా ఉంటుంది. ఒక మనిషి ఉన్నతమైన స్థితికి రావటానికి చాలా కష్టపడతాడు, ప్రయాసపడతాడు, ఇబ్బంది పడతాడు. ఎంత ఇబ్బంది అయినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాడు.
అప్పటి వరకు ఓకే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పొజిషన్ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది గనక కాపాడుకోలేకపోతే ఎంత అంతస్తులో ఉన్నా కింద పడిపోతాడు. మన మాటలో మా బాటిల్ ఇవ్వరా, గ్లాస్ పడిపోద్ది. బాటిల్ ఉంటాయి చూడు, చాలా బాటిల్స్ ఉన్నాయి. మన స్థితిలో దేవుడు మనకు ఉన్నా లేకపోయినా ఆయన అత్యంత మహాకృపను బట్టి దేవుడు మనకు ఈ స్థితి ఇస్తాడు. ఒకప్పుడు మన స్థితి కొంచెంగా ఉన్నప్పటికీ, ఒకప్పుడు మనం బీదలుగా ఉన్నప్పటికీ, ఒకప్పుడు ఓడిపోయిన వారు అయినప్పటికీ, ఒకప్పుడు ఏమీ చేతగాని వారమైనప్పటికీ, ఒకప్పుడు నలుగురితో వెలివేయబడిన వారము, చిన్న చూపు చూడబడిన వారము, ద పీపుల్ హూ ఆర్ నెగ్లెక్టెడ్ అనుకుందాం. కానీ దేవుని మహాకృపను బట్టి మనం ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత మన ఆత్మీయ స్థితి కాపాడుకోవాలి. చాలామంది ఇక్కడే దెబ్బతింటున్నారు. ఆత్మీయ స్థితి కాపాడుకోలేకపోతే ఏ టైంలో, ఎట్ ఎనీ మూమెంట్, ఎట్ ఎనీ స్టేజ్ యు ఆర్ ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు నీవు సమీపం వెళ్ళిపోవాల్సిందే. దేవుని ఉగ్రతకు పాలిభాగస్తుడు అవ్వాల్సిందే. యు హ్యావ్ టు పే ద పనిష్మెంట్ అండ్ పెనాలిటీ ఫ్రమ్ ది గాడ్, వాట్ ఎవర్ ది పొజిషన్ యు ఆర్, ఎంత స్థితిలో ఉన్నప్పటికీ. ఇక్కడ నెబుకద్నెజర్ రాజు గొప్ప రాజు. ఇజ్రాయేల్ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు అనేక మంది ఇజ్రాయేలీలు అనగా యూదులను బానిసలుగా వారు తెచ్చుకున్నారు. ఆయన రాజ్యం కట్టబడింది. బబులోను పట్టణము అత్యధికంగా అందరి చేత కొనియాడబడేటువంటి పట్టణం అది. టు బి ఫ్రాంక్, నౌ ఆన్ ద వరల్డ్ దెర్ ఈజ్ నో బాబిలోన్ సిటీ. తెలుసా మీకు? ఇప్పుడు బబులోను పట్టణం లేదు ప్రపంచ మ్యాప్లో. తుడిచివేయబడింది. ఇట్ హ్యాస్ క్లీన్డ్. ఇప్పుడు మొత్తం మట్టి ఉంది అక్కడ. కాబట్టి ఇరాక్కి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది బాబిలోన్ పట్టణం. బాగా గమనించాలి. అంటే ఆత్మీయ స్థితి కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. అంటే ఎందుకు చెప్తున్నాను ఆత్మీయ స్థితి అంటే, ఇక్కడ రాజు ఇది అధ్యాయం చూసినప్పుడు రాజుకి ఏదో గర్వం వచ్చినట్లుగా అనిపిస్తుంది. కానీ నాకు ఎన్నిసార్లు చదివినా రాజు గర్వం వచ్చినట్టు నాకేం కనపడలా. కానీ గర్వం చేతే ఆ రాజుకు ఆ పరిస్థితి వచ్చింది అన్నటువంటి చాలామంది డిస్కషన్స్ చేశారు. నేను వాళ్ళెవరిని తప్పు పట్టట్లా. కానీ అదొక్కటే కారణం కాదు. ప్రీవియస్గా తనున్నటువంటి స్థితిని బేస్ చేసుకొని అన్నీ కలిసికట్టుగా ఆ రోజు పనిష్మెంట్ జరిగింది. అంటే ఆత్మీయ స్థితిలోకి మనం వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనకు పనిష్మెంట్ రాదు. చాలాసార్లు అనుకోవచ్చు, ఈ తప్పు చేసేసాం, ఎవరు చూడలేదు, ఎవరు ఐడెంటిఫై చేయలేదు, కాబట్టి మనం తప్పిపోయాం దీంట్లో నుంచి అనిపించవచ్చు. కానీ దేవుడు కూడా చూశాడు కదా, ఒకవేళ నేను తప్పుటోడినైతే నాకు పనిష్మెంట్ రాలేదుగా, అంటే నేను రైటే అని మనల్ని మనం సమర్థించుకునేటువంటి స్థితి ఉంటుంది చాలాసార్లు. కానీ అది కాదు ఫార్ములా. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై ది గాడ్. దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు, దీర్ఘశాంతుడు, దయాళుడు, పిలవంగానే పలికే దేవుడు, తప్పు చేస్తే క్షమించే దేవుడు. కానీ దాన్ని సహించడు. ఒక టైం వచ్చిన తర్వాత దాన్ని కొంత దూరం మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడు. దాన్ని కొనసాగించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆత్మీయ స్థితిలో ప్రతి దానికి దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి.
మన ప్రార్థన చేసేటప్పుడు చాలా దీనులుగా ప్రార్థన చేస్తాం. మనం చాలా దీనులుగా ప్రార్థన చేస్తాం. ఎన్నిసార్లు అంటామో తండ్రి, దేవా, అయ్యా, ఎంత బతిమలాడతామో దేవుణ్ణి. పొరపాటున మనతో ఉన్నవాళ్ళు మనల్ని ఏదన్నా ఒక మాట అన్నారనుకో, వెంటనే కోపం వచ్చేసింది. ఊరుకో అని అంటాం. చిన్న లాజిక్. ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా, నేను పందినయ్యా, నేను పాపినయ్యా, నేను కుక్కనయ్యా, నేను పనికిమాలినోడినయ్యా అని చేస్తాం ప్రార్థన. అదే ప్రార్థన పక్కన వాళ్ళని పనికిమాలిందానా ఇట్రా అన్నాం అనుకో, ఊరుకుంటావా? చెప్పండి. కుక్క ఇట్రా అన్నావు అని ఊరుకుంటావా? అరే ఇప్పుడేగా నువ్వు దేవుడితో కుక్కనయ్యా, పందినయ్యా. సో మోసపోవద్దు, ప్రార్థన విని మోసపోవద్దు, ప్రార్థన విని మోసపోవద్దు ఎవ్వరు కూడా. నీవు ఏకాంతంగా దేవునితో చేసేటువంటి ప్రార్థనే దేవుని బుడ్డిలోకి వెళ్తుంది. నీ హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన దేవుడు చూస్తున్నాడు. నీవున్న ప్రతి స్థితి దేవుడు చూస్తున్నాడు. అంతేగాని పబ్లిక్లో మనకున్న వాక్చాతుర్యం బట్టి గొప్పగా ప్రసంగం చేసేయచ్చు, గొప్పగా మంచి డ్రెస్ వేసుకొని కలర్ఫుల్గా కనపడచ్చు. బట్ గాడ్ సీస్ యువర్ హార్ట్. ఒకే ఒక్క మాట. బబులోను పట్టణాన్ని చూసి ఈ రాజైన నెబుకద్నెజరు తనలో తాను అనుకుంటున్నాడు మనసులో, ఏమని? బా, ఎంత గొప్ప పట్టణం నా ద్వారా నిర్మించబడింది, హౌ బెస్ట్ ఇట్ ఈస్, బా ఎంత బాగుంది, బా ఈ పట్టణం ఎంత అందంగా ఉంది, దీని అంతటికి నాది కాదా కష్టం, ఈ ప్లానింగ్, ఈ డిజైనింగ్, ఈ పెర్ఫార్మెన్స్, ఈ ఖర్చు, ఇదంతా నాది కాదా అని ఎవరితో అన్నాడా? తనలో తాను అనుకున్నాడు. అంతే. అనుకున్నాడో లేదో వెంటనే తన రూపం మారిపోయింది. దేవుడు ముందే హెచ్చరించాడు. ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది అని అంటే, మొదట మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనలను రక్షించాడు, ఒక సంఘానికి ఏర్పాటు చేశాడు, ఒక స్థితిలోనికి తీసుకొని వచ్చాడు. తర్వాత ఆత్మీయ స్థితి కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. సాతానుడు నిన్ను దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకుపోవటానికి చాలా ప్రయత్నం చేస్తాడు. నీకు తెలిసి చేస్తాడు, తెలియకుండా చేస్తాడు, కొన్నిసార్లు కావాలని చేస్తాడు. నువ్వు గనక భ్రమలో పడిపోతే నష్టం నీకే. ఇక్కడ చదువుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో లాస్ట్ మనం క్లోజ్ చేసినప్పుడు, వారు ఆ ప్రతిమకు మొక్కకపోతే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురిని తీసుకుపోయి మంటలో పడేస్తే, మంట చూసినప్పుడు ఆ మంటని 4వ మనిషి తిరిగి చూసినప్పుడు రాజు గొప్ప స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఏమని ఇచ్చాడు స్టేట్మెంట్? వీళ్ళందరూ దైవ పరిశుద్ధులతో సహవాసం చేసేవారు, పరిశుద్ధులైన దేవుళ్ళు అని అంటాడు. దేవుడే సాక్షాత్ వచ్చాడని నమ్మి వారిని పూజించి వారిని హెచ్చించేశాడు 3వ అధ్యాయంలో. దట్ మీన్స్ హీ నో ద వాల్యూ ఆఫ్ గాడ్. ఆయన అన్యరాజు అయినప్పటికీ యూదుల దేవుడే నిజమైన దేవుడని నమ్మేశాడు. అయిపోయింది. అదే నమ్మకంలో ఉన్నాడు. 4వ అధ్యాయం స్టార్టింగ్లో కలొచ్చింది. మరలా అందరిని పిలిచాడు. మొదటిసారి కలొచ్చినప్పుడు మర్చిపోయాడు, దేవుని శక్తి తెలుసుకున్నాడు. 2వ అధ్యాయంలో కల మర్చిపోయాడు. కలభావం చెప్పకపోతే అందరిని చంపేస్తా అన్నాడు. దేవుని కృపను బట్టి దానియేలు అదంతా ఆపద నుంచి రక్షించబడినట్టు, కలభావం చెప్పినట్టు, దానికి రాజు ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేసినట్టు, ఆయన్ని ప్రధాన నాయకుడిగా చేసినట్టు మనం చూసాం 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో మరలా దేవుని గొప్పతనం చూశాడు. ఆయన ప్రతిమ, ఆయన్ని కొనియాడాలి, అందరూ నన్ను చూడాలి. సుమారు 90 అడుగుల విగ్రహాన్ని తయారు చేపించాడు.
10 అడుగుల వెడల్పు, 90 అడుగుల ఎత్తు బంగారు ప్రతిమను చేయించాడు. అందరూ మొక్కాలని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఈ 3 జ్ఞానులు మొక్కనందున, వారిని అగ్నిలో పడవేసినందున దేవుని మహాకృపని, గొప్పతనాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టే ఈ కళ విషయంలో కలత చెందాడు, భయపడ్డాడు, కలవరం పొందాడు. అందరిని ఇన్వైట్ చేశాడు. మొత్తాన్ని ఆ గారడీలు చేసేవాళ్ళు, జ్ఞానులు, ఆ రాజ్యం సంస్థానంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. అయ్యా, నా కలభావం చెప్పండి, నాకు ఒక కల వచ్చింది, నా కలభావం చెప్పండి. ఎవ్వరు చెప్పినా ఆయనకి సాటిస్ఫై అవ్వలా. వాళ్ళకు తోచినట్టు వాళ్ళు చెప్పారు. అప్పుడు చదువుదాం. ఎక్కడంటే ఎన్నో వచనం అనంటే 8వ వచనం చదువుదాం. అయిపోయింది. ద సీక్వెన్స్ హ్యాస్ క్లోజ్డ్. అంటే ఏంటి? తన దగ్గర ఉన్న జ్ఞానులు, తన దగ్గర ఉన్న గారడీలు చేసే వాళ్ళు అందరి పని అయిపోయింది. వారందరూ ఏదో చెప్పారు, అది రాజుకి నచ్చలా, అర్థం కాల. 8వ వచనం చివరికి కడపట, బెల్తషాజరను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. అంటే మీరు అర్థం చేసుకోవాలి, హీ నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, ఈరోజు దేవుని శక్తి తెలుసు. ఎవరికి? రాజుకు దేవుని శక్తి తెలుసు. వాస్తవంగా ఈ పేరు ఎవరు పెట్టారంటే, ఈ నపుంసకుల అధికారి పెట్టాడు దానియేలుకి ఈ పేరు. ఏమని? బెల్తషాజరు అనంటే వాళ్ళ దేవత పేరు, వాళ్ళ దేవుడి పేరు. వాస్తవానికి దానియేలు అనంటే అర్థం ఏంటంటే దేవుడే న్యాయం తీర్చును అనేటువంటి అర్థం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను, కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. ఇది చదివితే మీకేమనిపిస్తుంది అనంటే, నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఒక డైరీలో ఒక పేజ్ అనిపించింది. డైరీలో పేజ్. హీ నెరేట్స్ హిమ్సెల్ఫ్. ఈ అధ్యాయం ఎవరు రాశారంటే, ఈ అధ్యాయం ఎవరు రాశారు అనంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజే రాసుకున్నాడు. నేను ఒక కల కంటిని, వాళ్ళందరినీ అడిగి తిని, పరిశుద్ధ దేవుని ఆత్మలు కలిగినటువంటి వ్యక్తిని పిలిచి తిని. అంటే హీ నెరేట్స్ హిమ్సెల్ఫ్. అతను రాసుకున్న డైరీలో ఒక పేజ్ అన్నట్టుగా అనిపించింది. ఈ అధ్యాయం రాసింది, ఈ బుక్ రాసింది దానియేలే. నేనేమంటాను అనంటే, దానియేలు అధికారి కాబట్టి, ప్రధానమంత్రి కాబట్టి, తన పీరియడ్లో ఎంతమంది రాజులు మారినా, బిగినింగ్ మొదటి రాజు నుంచి చివరి రాజు వరకు తనకు తెలుసు కాబట్టి హీ ఫౌండ్ దిస్ స్టోరీ అని చెప్పచ్చు. సో రాజ్యంలో ఉన్న తన రాజు రాసుకున్నటువంటిది ఆ పత్రిక, ఆ డైరీ మేబీ ఆయనకు దొరికితే దాన్ని ఆ పేజీ అర్థం మారకుండా దానియేలు నెరేట్ చేస్తూ రాయొచ్చు. రాజు అన్నాడు, రాజు కల వచ్చింది, ఇలా జరిగింది, నన్ను పిలిచాడు, ఇది జరిగింది, ఇది కల అని చెప్పొచ్చు. కానీ దానియేలుకి అది ఇష్టం లేదు. యాజ్ ఇట్ ఈస్ దాన్ని తీసుకొచ్చి ఈ బుక్లో పెట్టేశాడు. మనం రీసెర్చ్ పేపర్స్ రాసేటప్పుడు లిటరేచర్ సర్వే అని ఉంటుంది. సో అండ్ సో ఫెలో ఇలా రాశాడు అని వాడి కోడ్, ఆ పేరు రాసి AL అని పెట్టి దాన్ని తెచ్చి మనం ఇక్కడ పెడతాం. ఆ రెఫరెన్స్ పేపర్ చివరిలో పెడతాం. అది ఇక్కడ జరిగింది. చాలా స్పష్టంగా జరిగిన సన్నివేశాన్ని ప్రజలకు అర్థం అవటానికి దానియేలు చాలా జ్ఞానవంతుడు. చంపటానికి వచ్చిన అరియోకునే ఒక్క మాటతో పడేసి, అయ్యా కొద్దిగా టైం ఇవ్వు అని రాజు దగ్గరికి వెళ్ళి ఆ పనిష్మెంట్ని తిరగరాయించగలిగిన సత్తా ఉన్నవాడు దానియేలు. కాబట్టి దానియేలు గ్రంథం సుమారు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. 2500 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. రెండు ఒకటే. ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ దానియేలు
2500 సంవత్సరాల క్రితం రాసేశాడు. దట్ ఈస్ ద హిస్టరీ. ఈ దానియేలు గ్రంథం క్రీస్తు పూర్వం, క్రీస్తు జననం, క్రీస్తు మరణం, ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి స్థితి ఆ రోజే రాసేశాడు. అందుకనే గొప్ప ప్రవక్త దానియేలు, చాలా గొప్ప ప్రవక్త. ఈ రోజుకి రేపటికి ఎన్నటికి తీసిపోని ప్రవక్త దానియేలు. ఓకేనా? సో ఇక్కడ ఆయన రాస్తా ఉన్నాడు. ఈయనకు ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది ఆ కళ? ఒకసారి చదువుదాం. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగిల ఎత్తుగల ఒక చెట్టు కనపడెను. ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. చెట్టు ఒక మనిషితో పోలుస్తారు బైబిల్లో చాలా సందర్భాల్లో. ఉదాహరణకి యేసుక్రీస్తు కూడా ఆయన ఉపమానం చెప్పేటప్పుడు అంజూరపు చెట్టు గురించి చెప్పాడు. ఫలమేమీ లేదు, కొన్ని సంవత్సరాల పాటు ఫలం లేదు. అంటే ఆత్మీయ స్థితి వచ్చిన తర్వాత ఆత్మీయ స్థితిలో తన వలన ఎవరికి ఉపయోగం లేదు అని చెప్పి ఆ అంజూరపు చెట్టుని నరికేసిన సందర్భం మనకు తెలుసు. సో ఇక్కడ చెట్టు. అలాగే యోసేపు గురించి రాసేటప్పుడు ఫలించు కొమ్మ అని రాసి ఉంటుంది. సో ఇక్కడ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్. మన వాళ్ళు చాలా మంది చెట్టుని బాగా ప్రేమిస్తారు. చెట్టు చచ్చిపోతే ఆ ఇంట్లో ఎవరో చనిపోతారు అన్న ఒక ఫీలింగ్, ఆ నమ్మకం, ఆ నానుడు ఉంది. నేనేం కాదంటలా. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ట్రూ, బట్ నాట్ ఆల్ ది టైమ్. అంటే ఏదో దానికి దీనికి ఏదో సిగ్నిఫికెన్స్ పెట్టుకుంటారు. కొంతమంది చెట్లను పూజిస్తారు. చెట్లు మంచి నీడేస్తాయి, అది చాలా మంచి చేస్తుంది. దాన్ని పూజించడం తప్పు అని నేను అనను, కానీ చెట్టు అయితే దేవుడు కాదు, చెట్టు మనిషే. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం ఏమనుంది. ఒక పెద్ద చెట్టు ఉంది. అది భూమి కింద చాలా పెద్దది, ఆకాశానికి వెళ్ళిపోయింది. ఆ చెట్టులో దాని ప్రాముఖ్యత చదువుదాం. దాని ఎక్కడ ఎన్నో వచనం? 12. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పై కొమ్మలు ఆకాశమునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను. అంటే ప్రపంచం అంతా, పైకేమో ఆకాశం, కిందేమో భూమి, అంత పెద్ద చెట్టు అది. తర్వాత దాని ఆకుల సొగసుగాను పండ్లు విస్తారముగాను కనపడ్డాయి. అందులో సమస్త జీవకోట్ల చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందుండెను. చదువుదాం. మరియు అంటే కొనసాగిస్తున్నాడు అనమాట. కనపడ్డి ఇంకా నేను పడుకొని ఉండంగా నెక్స్ట్, నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువు వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములో గడ్డి పాలగునట్లు దాన్ని భూమిలో విడుగుడి. ఎకో ఆపే. 7 కాలములు గడుచు వరకు ఓకే. ఒక్క నిమిషం అక్కడ ఆగుదామండి. ఇది ఆయన చెప్పినటువంటి స్థితి. అయితే ఇది ఎప్పటితో అవుతుంది? దీని ఎండ్ ఒకసారి చదువుదాం. 7 కాలంలో అని ఏ వచనంలో చూడండి. 16.
7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకాశం అంత ఎత్తుంది, భూమి అంత వైశాల్యం ఉంది. దాని ఆకులు సొగసు, మంచి స్మెల్, దాని ఫ్రూట్స్ సూపర్, అన్నీ ఉన్నాయి. అందరికీ నీడ, కోట్ల మంది వచ్చినా దాని కింద నీడ. అంటే దీని దానియేలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇలా ఉండగా ఆకాశం నుండి ఒక దేవదూత వచ్చి, దేవదూత అన్నాడా దేవుడు అన్నాడా? చూడండి ఒకసారి. జాగరూకుడగు పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి, ఏమనొచ్చు మనం? ఏమనొచ్చు? దేవుడే అనొచ్చు. ఓకే, రైట్. గొప్పగా గట్టిగా కేక వేసి ఒక ప్రకటన చేశాడు. ఈ చెట్టు నరికేసేయాలా, కొమ్మలు ఇరిసేయాలి, పండ్లు పడేయాలి, ఆకులు తీసేయాలి, తీసుకెళ్ళి పాడు చేసి, చివరి ఏం చేశారంటే ఆ మొద్దుని ఇనుముతో జుట్టి దాన్ని తీసుకెళ్ళి పాతేయండి, 7 కాలాలు వెయిట్ చేయండి. ఓకేనా? ఇక్కడ రాజుకు నెబుకద్నెజరు ద మోస్ట్ హై అని చెప్పొచ్చు. బాగా విస్తారమైనటువంటి రాజ్యం, ఎంతో గొప్ప రాజ్యాన్ని కట్టుకున్నాడు. కానీ దేవునికి అది ఇష్టం లేదు. ఈ కలభావం చెప్పినప్పుడు రాజు దానియేలుని పిలిచి ఇదంతా ఈ కళ చెప్తే, దానియేలు ఒక 1 అవర్ షాక్. నేను ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు నాకు ఒకటి అనిపించింది. దానియేలు ఎంత ఏమనాలంటే ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో తన నీతి ఇక్కడ కనపడుతుంది. ఎలా అంటే, దానియేలు ఎవరు? ఆ దేశానికి బానిసగా వచ్చాడు. ఈయన వెళ్ళి దండయాత్ర చేస్తే ఆడ పట్టుకొని వచ్చారు. తర్వాత బానిసగా ఉన్నటువంటి దానియేలు ప్రధానమంత్రి స్థానంలోకి వచ్చాడు. ఓకే, ఇప్పుడు రాజు గురించి కళ, రాజు నాశనాన్ని కోరుకుంటుంది. నేను బానిసగా ఎంటర్ అయ్యా, నేను ప్రధానమంత్రిని. ఆ రాజు చెడిపోతే, ఆ రాజు పాడైపోతే, ఆ రాజు చంపబడితే ఆ స్థానం ఎవరికి వస్తుంది? టెంపరీగా అయినా దానియేలుకి వస్తుంది. కానీ దానియేలు అది ఎక్స్ప్రెస్ చేశాడా? ఏమన్నాడు దానియేలు? అయ్యో, ఈ కళ నీకు రావాల్సింది కాదు, నీ శత్రువులకు వస్తే బాగుండేది. దానియేలు 1 గంట పాటు విస్మయం ఉంది, బాధపడ్డాడు. దాని కలభావాన్ని చెప్పడానికి హీ మెంటల్లీ ప్రిపేర్డ్. ఎంత ఆత్మీయ స్థితి ఉంది. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మనం ఏదో చేయాలనుకుంటాం, నీతి గురించి మర్చిపోతాం. ఆ సందర్భాల్లో దాని ద్వారా దేవుడు ఆ పొజిషన్ తీసేస్తాడు. ఇప్పుడు రాజులు మారారు, దానియేలు మారలా. రాజులు చచ్చిపోయారు, రాజులు ఓడిపోయారు, రాజులు తరివేయబడ్డారు, కానీ దానియేలు ఎక్కడికి పోలా. నీ నీతి నిన్ను కాపాడుతుంది. టెంపరీగా నువ్వు నీతిమంతుడు కాకుండా నీ నీతి, నీ ధర్మాన్ని పక్కన పడేస్తే టెంపరీగా నీకు ఏదన్నా పొజిషన్ రావచ్చు, కానీ అది పరిమితం కాదు. అది ఇట్స్ నాట్ పర్మనెంట్. దాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. దానియేలుకి ఈ టైంలో అవకాశం వచ్చింది, కానీ అలా మాట్లాడట్లా. అయ్యా, ఈ పరిస్థితి నీకు రావాల్సింది కాదు. నేను అనుకుంటాను, ఒక చీఫ్ మినిస్టర్కి, ఒక హోమ్ మినిస్టర్కి మంచి రిలేషన్ ఉంటుంది. వాళ్ళు రాష్ట్రాన్ని కాపాడుతూ ఉంటారు. ఒక మంచి సత్సంబంధాలు కలిసి ఉండకపోతే వాళ్ళిద్దరు కలిసి పరిపాలించలేరు. అట్ ది సేమ్ టైం రాజుకి, ప్రధానమంత్రికి, ఇద్దరికి మంచి సత్సంబంధాలు కలిగి ఉంటాయి. రాజు ఈ స్థితిలోకి వస్తున్నాడని దానియేలు బాధపడ్డాడు, వ్యాకులం చెందాడు, భావం చెప్పాడు. ఏం చెప్పాడంటే భావం చదువుదాం. ఎక్కడుంది? ఇంకా ముందుకు రండి.
22 చదువుదాం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడు అయితివి, నీ ప్రభావం వృద్ధి నంది ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమందంతటా వ్యాపించింది. మనం చదివితే గతంలో ఎస్తేరు గ్రంథంలో ధ్యానం చేసినప్పుడు 127 సంస్థానాలు యాజ్ కంటిన్యూడ్. ఓకేనా? రైట్. చెట్టును నరుకుము, దాని నాశనం చేయము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములో పచ్చికలలో దాన్ని కట్టించి ఆకాశపు మంచు వరకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనమి జాగరూకుడకు పరిశుద్ధుడు ఈ లోకంలో దిగి వచ్చి ప్రకటించు. ఓకే, రైట్. ఇప్పుడు చదువుదాం మనం. దర్శన భావమనగా, సర్వోన్నతుడకు దేవుడు రాజగు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమను యొద్ద నిండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి తినిదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తరుమును. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని, తాను ఎవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొను వరకు 7 కాలంలో నీకు ఇలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దునుండనీయుడు అని వారు చెప్పిరు కదా, దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొని నా మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయంగా వచ్చునని తెలుసుకొనుము. ఓకే అండి. చెట్టుని తీసేయమంటల్లా, మొద్దుంచండి, దానికి ఇనుము ఎత్తడి కలిపి భూమిలో పాతేయండి, ఉంచండి అలాగే. 7 కాలాలంటే సుమారు 7 సంవత్సరాలు. తర్వాత ఇక్కడ ఏం జరిగింది? బబులోన్ రాజు అయినటువంటి నెబుకద్నెజరు తన పట్టణాన్ని చూసి, ఇదంతా నాదే, ఈ రాజ్యం అంతా విస్తరించబడింది పడినప్పుడు తనకి జరిగినటువంటి, తను అనుకున్నటువంటి దాన్ని బట్టి, తన మనసులోకి వచ్చిన ఆలోచన బట్టి దేవుడు రాజుగా తీసేయాలని డిసైడ్ అయిపోయాడు. ఓకే, కొద్దిగా వెనక్కి వెళ్తే ఈ రాజ్యం ఎవరిది చెప్తారా? ఎవరిది? దేవుడిది. ఎవరిని ఓడించి తెచ్చాడు ఇక్కడికి? మీకు బాగా గుర్తుండాలంటే, తర్వాత వచ్చిన రాజు యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి పాత్రల్లో ద్రాక్షారసం దాగినట్టు దేవుడు గోడ మీద రాసినట్టు ఉంటుంది. అవును కదా? అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? రాజుని నిలబెట్టేది, రాజును పడగొట్టేది దేవుడే. నీకుండే పవర్ ఇచ్చేది దేవుడే. నువ్వు సరిగ్గా చేయకపోతే పడగొట్టేది కూడా దేవుడే. నువ్వు రియలైజ్ అయ్యి కొంతకాలం మరలా జీరోకి వెళ్ళిపోయి, ఇక్కడ ఏంటంటే రాజుని చంపేలా. ఎందుకు చంపేలా? కొద్దో గొప్ప దేవుడు అంటే భయం ఉంది. అన్ని దేవతలను పూజించేటువంటి నెబుకద్నెజరు రాజు, కలల భావం ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి రాజు చంపేలా. నేనేమంటున్నానంటే, నెబుకద్నెజరు రాజుని ఒక స్పిరిచువల్ గైతో కంపేర్ చేస్తున్నా. నీవు మొదట దేవుణ్ణి తెలియని అన్యుడిగా ఉండుండొచ్చు, దేవుణ్ణి తెలుసుకున్న ఆత్మీయుడిగా ఉండొచ్చు, ఆత్మీయ స్థితిలోకి వచ్చినాక దేవుడు నిన్ను విస్తారంగా దీవించవచ్చు. కానీ నీవు దేవునికి నమ్మకంగా లేకపోతే ఆ స్థితి తీసేయచ్చు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఎంతమంది ఉన్నారండి ఫైనాన్షియల్గా డల్ అయిపోయిన వాళ్ళు? ఓడలు బళ్ళు అయిన వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ చదివితే, నేను గర్వంతో ఈ స్థితి తెచ్చుకున్నానని రాజు రియలైజ్ అయ్యేంత వరకు అదే స్థితిలో ఉంటావు, పశువులాగే ఉంటావు, గడ్డి తింటావు. తర్వాత మరలా నీ రాజ్యాన్ని నీకు ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి నాశనానికి ఒక గొప్ప కారణం గర్వం. ఆ గర్వం ఏం చేస్తుందంటే, నీ స్థితి వైపు నిన్ను చూసినప్పుడు నిన్ను పడేయటానికి ఎక్కువ అవకాశం ఉంది. నువ్వు మనసు ఇక్కడ చదువుదాం, అది చదివి నేను దీన్ని కన్క్లూడ్ చేస్తా. ఎక్కడుంది? 12 నెలలు గడిచిన పిమ్మట, అంటే 1 year తర్వాత, 29 12 నెలలు గడిచిన పిమ్మట
అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, ఆయన రాజధానిలో రాజు తిరుగుతూ ఉన్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ అనుకోండి, వన్ ఫైన్ ఈవినింగ్ అనుకోండి సరదాగా. రాజు నోట ఒక నిమిషం ఏమనుకుంటున్నాడు రాజు? బబులోనను ఈ మహాపట్టణ విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించి తిని కదా అని తనలో తాను అనుకొనెను. ఇక్కడ నా, నేను, నా అనే వర్డ్ ఎన్నిసార్లు వచ్చింది? చాలాసార్లు వచ్చింది. 5 times 6 times వచ్చింది. అంటే హీ ఫీల్స్ హిమ్సెల్ఫ్ హీఈస్ ద టాప్. దాంట్లో తప్పులేదు నేను అంటాం. అయితే ఇదంతా చూసినప్పుడు ఇదంతా నాది, నేను డెవలప్ చేశా, నా ప్రతిభను, నా ఘనతను. ఎప్పుడైతే ఆ మనసులో అది వచ్చిందో, అంటే 1 year ముందు కల వచ్చింది. కల వచ్చినప్పుడు దేవుడు దానియేలు ద్వారా హెచ్చరిక ఇచ్చాడు. ఈ కల తెలిసి కూడా రాజు కొన్నాళ్ళు భయపడ్డాడు. కొన్ని రోజులు పోయినాక భయం పోయింది. అప్పుడు పనిష్మెంట్ వచ్చింది. అప్పుడు తిరుగుతూ ఉంటే గర్వం వచ్చింది. మొదట ఉన్నటువంటి భయం కంటిన్యూ అయ్యి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదేమో. మొదట్లో ఉన్నప్పుడు ఇలాంటి స్థితి, ఇది ఆలోచిస్తే వచ్చేదేం కాదేమో. అంటే తనకు హెచ్చరిక వచ్చింది, జాగ్రత్త పడలా. వాస్తవమే. చదివితే బైబిల్లో ఈ అధ్యాయంలో, నెక్స్ట్ అధ్యాయంలో చదివితే దేవుడైన యెహోవా ఈ రాజల్ని దండయాత్ర చేసినప్పుడు యెరూషలేము, అక్కడ ఉన్నటువంటి ఆస్తి, అక్కడ ఉన్నటువంటి పాత్రలన్నీ వీరి చేతికి అప్పచెప్పినని ఉంటుంది. దేవుడే అప్పచెప్పాడు. ఈ పొజిషన్ ఇచ్చింది దేవుడే. మీకు నాకు ఇది చదివినప్పుడు ఒక బాధాకరమైనటువంటి ఒక విషయం వచ్చింది. అబ్రహాముకి పిల్లలు లేరు. ఆకాశం వైపు చూపించాడు. చూడు, విస్తారమైనట్టు నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టగలవా? అంతకంటే విస్తారంగా నీకు పిల్లల్ని ఇస్తా అన్నాడు. తర్వాత ఇసుక రేణువులు చూపించాడు. ఎప్పుడు మాట్లాడినా నిన్ను దీవిస్తా, నీకు పిల్లల్ని ఇస్తా అని అంటున్నాడు. రావట్లా, ఇంకా పొందుకోలా. ఒకరోజు బలి ఉన్నాడు. బలిచ్చే దగ్గర నిద్రపోయాడు. ఎంత ఇష్టడో దేవునికి. ఆ బలి గద్దలొచ్చి తినేసినాయి. దేవుడు యాక్సెప్ట్ చేసే టైంలో అబ్రహాము దేవునికి అవైలబుల్గా లేడు. గాఢ నిద్రపోయాడు. ఆదికాండం 7వ అధ్యాయంలో 7-8 అధ్యాయాల్లో ఉంటుంది. 15 8-7లో నోవహు గురించి ఉంటుంది. ఓకేనా? ఏమవుతుంది? నిద్రపోయాడు. వెంటనే దేవుడు ఒకే మాట చెప్పేశాడు. ఏం చెప్పాడు? నువ్వు కాని దేశం, నీ బిడ్డలు తనది కాని దేశం అందున 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని. పాయింట్ నెంబర్ 1, నీవు దేవునితో ఎంత బాగా ఉన్నా, దేవునికి ఇష్టం వచ్చిన వ్యక్తిగా నువ్వు జీవించకపోతే యువర్ పనిష్మెంట్ విల్ బి క్యారీ ఫార్వర్డ్. అబ్రహాము పాపం చేయలా, అవిధేయుడు కాల, దేవుడికి ఎదురు తిరగల, తను చేయాల్సింది చేయలా. కానీ దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 ఏళ్ళు ఉన్నారు. ఇక్కడ అదే ఇజ్రాయేలీలు, వాళ్ళని దేవుడు వీళ్ళకి అప్పచెప్పాడు. అయినా ఊరుకున్నాడా? రాజు స్థితి ఒకసారి ఆలోచిద్దాం. 1 year ముందు హెచ్చరిస్తే దేవుడు తన సిగ్నిఫికెన్స్ చాలాసార్లు దానియేలుకు తెలియజేశాడు, రాజుకు తెలియజేశాడు. అవునా? కల మర్చిపోయినప్పుడు తెలియజేశాడు. తర్వాత అగ్నిగుండంలో పడేసినప్పుడు తెలియజేశాడు. ఒకవైపు మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడి గురించి, ఒకవైపు దేవుని సిగ్నిఫికెన్స్ చెప్తానే ఉన్నాడు, ఇంకోవైపు నాది. డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు.
అది ఇష్టం లేదు దేవుడికి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి పనిష్మెంట్ వచ్చింది. అసలు తెలియకపోతే చంపేసేవాడేమో. ఇక్కడ అసలు తెలియకపోవటం కాదుగా, కొద్దిగా తెలుసుగా. దేవుని ఘనత తెలిసి తన స్థితి తాను అబ్జర్వ్ చేసి, అరే ఈ కారణం వల్ల ఇదంతా దేవుడిచ్చాడు, ఇదంతా దేవుడిది, నేను వట్టివాడిని, లేకపోతే నాది కాదు అని ఇతను రియలైజ్ అయిన టైంన మరలా ఇతను మనిషి రూపంలోకి మారుతాడు. దానికి 7 సంవత్సరాల టైం పడుతుంది. ఆ మొక్కను పీకేయకుండా దాన్ని భద్రంగా పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. కొన్నిసార్లు మనకు తెలియకుండానే గర్వం వచ్చింది. ప్రతిసారి కూడా నువ్వు ఆయన కృపను గుర్తుపెట్టుకోవాలి. దానియేలు రాజు దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు దానియేలుకు కలను చూపించినప్పుడు, రాజు దగ్గరకు వచ్చి నేనేదో ఉన్నతమైన జ్ఞానం, నేను పెద్ద టాప్ అని కాదు, నాకు మిగిలిన వాళ్ళందరికంటే అత్యంత విశేషమైన జ్ఞానం ఉండబట్టి కాదు, దేవుడు తనను తాను నీకు తెలియజేయాలని కళ రప్పించాడు అన్నాడు. ఇది 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంటుంది. కలభావం తెలియంగానే తనను తాను హెచ్చించుకోవాలా. నేను ఒక పాస్టర్ గారితో ఫ్రీక్వెంట్గా మాట్లాడతా. ఫస్ట్ ఎలా ఉన్నారు పాస్టర్ గారు అంట. ఒకే మాట అంటాడు ఆయన, ప్రభు కృపను బట్టి మీ ప్రార్థనను బట్టి మేము హ్యాపీగా ఉన్నాం. ఐఎమ్ ఫైన్ అని చెప్పడు ఆయన. వెంటనే అంటాడు దేవుని కృపను బట్టి అంటాడు. ఆ మాట భలే నచ్చింది నాకు. నేను చెప్పలేనట్టు అంత ధైర్యంగా, ఎందుకంటే మనం ఉండేది సెక్యులర్ ఫీల్డ్. ఎవరిని ఎలా ఉన్నామంటే ఫైన్ అంటాం కానీ డైరెక్ట్గా అనలేం. అంత ధైర్యం లేదు మనకి. అర్థమవుతుందండి? అంటే నిన్ను చాలాసార్లు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, మరణాపాయకరమైన స్థితిలో దేవుడు నిన్ను రక్షించి ఉండొచ్చు. ఈరోజు నువ్వు ఆ స్థితిలో లేకపోవచ్చు, కానీ ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. రాజు అంతటోడిని వెలేశారు రాజ్యంలో నుంచి. రాజు ఉండకుండా చేసేసాడు. రాజుకి, దేవుడికి తనకిష్టమైనటువంటి వ్యక్తిని రాజుగా చేసుకుంటున్నాడు. తనకిష్టం లేని వ్యక్తిని రాజులో నుంచి తీసేశాడు. ఈయన పనిష్మెంట్లో ఉన్నాడు. తిరిగి మరలా అలాంటి స్థితి వచ్చే వరకు పనిష్మెంట్ విల్ బి కంటిన్యూడ్. నేనేమంటానంటే, ఒకసారి దేవునితో అంటుకట్టబడినప్పుడు నీ పూర్వస్థితి అంతా దేవుడు క్షమించేశాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు. నిన్ను అధిపతిగా చేయాలనుకుంటున్నాడు. నీ ఫ్యామిలీలో, నువ్వు పనిచేసే చోట. కొన్నిసార్లు సాతానుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ పని చేయి, ఎవరు చూడలేదులే, ఇప్పుడు ఎవడు అడిగాడు నిన్ను అని చెప్తాడు. దానివలన నీ స్థితి దెబ్బతింటుంది. ఆత్మీయంగా నీవు నీ పరిశుద్ధతను కోల్పోతావు, దేవునికి దూరం అయిపోతావు, సాతాను క్రియలు ఎంటర్ అవుతాయి. తీర్మానం తీసుకుంటావు వాక్యం వినంగానే, అబ్బా ప్రభా ఈరోజు నేను ఈ తప్పు చేశాడు, అయితే నన్ను క్షమించా, ఇంకెప్పుడు చేయనని చెప్తాం. తర్వాత కొద్ది రోజులు అయిపోగానే ఇంకా దూరం వెళ్ళిపోతాం. 1వ తారీఖు నైట్ చాలామంది 31వ తారీఖు నైట్ డెసిషన్ తీసుకుంటారు. నేను చక్కగా బైబిల్ చదువుతా, నేను ప్రార్థన చేస్తా ప్రతిరోజు అని తీసుకుంటారు. 1, 2, 3. చాలామంది నాన్ వెజ్ తినని తీసుకుంటారు. 3వ రోజు నుంచి తినేస్తారు. అది పాపం కాదు, నాన్ వెజ్ పక్కన పడేయండి. దేవునికి దగ్గర చాలా తీర్మానాలు చేస్తారు. భయంకరమైన ప్రమాదం వచ్చినప్పుడు చెప్తారు, ప్రభా ఈ ఒక్కసారి నన్ను క్షమించాయా, నాకు ఈ సహాయం చేయి, ఈ సహాయం చేయి, నన్ను కాపాడే దీంట్లో నుంచి అంటాడు. తర్వాత మర్చిపోతారు. నిజమండి? దేవుడు కృపామయుడు, ప్రేమమయుడు కాబట్టి కొత్త నిబంధన కాలంలో ఆయన మన పాపాలని క్షమించాడు. పాత నిబంధన కాలంలో కంటికి కన్ను, పంటికి పన్ను, ఇమీడియట్గా ఆ వ్యక్తికి పనిష్మెంట్, చంపేశాడు. ఇక్కడ అలా లేదు. దేవుని కృప విస్తారమైంది కదా, నువ్వు అలసిగా తీసుకున్నావా, గాడ్ కెన్ డూ. నీ స్థితిని డామ్మని పడేస్తాడు కావాలంటే. చాలామంది వారి ఆత్మీయ స్థితిని, వారి ఆర్థిక స్థితిని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో, ఏ పొజిషన్లో దేవుడు నిన్ను పెట్టాడో దాన్ని బట్టి నువ్వు స్తుతించాలా, దాన్ని బట్టి నువ్వు దేవుడికి మహిమకరంగా జీవించాలా. ఆ కొద్ది దాంట్లో దేవుడికి నువ్వు నమ్మకంగా ఉండాలా. దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. దానియేలు నీతి ఎంత గొప్పది. బానిసగా వచ్చాడు,
తనకి పవర్ ఉంది, దేవుని జ్ఞానం ఉంది. ఈ లోకంలో ఉండే పొజిషన్ తనకి ఇష్టం లేదు. అలాంటి నీతిమంతుడిగా దేవుడు మనం ఉండాలని కోరుకుంటున్నాడు. దయచేసి లేచి నుంచుందాం. ఒక్క 2 నుంచి 3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈ నెబుకద్నెజరు రాసినటువంటి ఈ పర్టికులర్ లెటర్ ద్వారా, ఈ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ద్వారా దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే, ఈరోజు మనం జీవించి ఉన్నామంటే ఆయన కృప, ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన కృప, ఈరోజు మనం మన స్థితి దేవుడిచ్చినటువంటిది. మనము గర్వంగా ఉండకూడదు. మన పొజిషన్ చూసి, మన ఫైనాన్షియల్ స్టేటస్ చూసి, మన ఆస్తులు చూసి, మనకున్న ఇన్కమ్ చూసి, మనకున్న ఏదేదో చూసేసుకొని మనం గొప్పవారమని మనం ఎంచుకోవద్దు. దేవుని లెక్కది కాదు. నిన్ను ఆత్మీయ స్థితిలో దేవుడు ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. గొప్ప దేవుడు నీకోసం మరణించాడు, శిలువలో రక్తం కార్చాడు. ఆయన తనను తాను రిక్తుడై దేవుడుగా ఉన్నటువంటి ఆయన అతి నీచమైనటువంటి స్థితిలోకి, ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన పరలోకంలో మీ అందరినీ తీసుకుపోవాలని ఆయన కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుదాం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదంతా నా కృప, నా కృప నీకు చాలును అని చెప్తాడు బైబిల్లో. ఇమీడియట్గా నీకు పనిష్మెంట్ రాకపోవచ్చు, ఇమీడియట్గా నీ స్థితిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళలేకపోవచ్చు. బట్ నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఒకానొక దినాన నీకు ఘోరమైన శ్రమ రావచ్చు. ఒకానొక దినాన నువ్వు యథార్థంగా జీవించకపోతే, ఎప్పుడైనా నీవు దేవునికి నచ్చినట్టుగా కనుక ఉండకపోతే, చెప్పలేం, దేవుడు నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి అవకాశం లేకపోలేదు. కానీ నువ్వు ప్రార్థన చేసుకొని ప్రతినిత్యం, ప్రభువా ఇది నీ కృప, ఈ కృపను బట్టి నాకు దీర్ఘాయుష్షు దయచి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి నా స్థితి మార్చయ్యా. మన ప్రార్థన తీరు మారాలి, మన ఆలోచన తీరు మారాలి. ఈరోజు ఈ పొజిషన్లో మనం ఉన్నామంటే అది దేవుని కృప. నీకు ఇచ్చినటువంటి ఆస్తులు అవ్వచ్చు, నీకు ఇచ్చిన చదువు అవ్వచ్చు, నీకున్న పవర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్ టు యూ బై ద గాడ్. ప్రతిదీ దేవుడిచ్చిందే. నువ్వు గర్వించావా, తీసేస్తాడు. దేవుడు కనికరమైనటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మీద ఆధారపడతా ఉన్నాను. ప్రభువా, నీ వైపు చూస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు నన్ను క్షమించావు ప్రభువా. ఎన్నోసార్లు నీకు దూరం అయిపోయినప్పుడు, పాపంలో నేను జీవించినప్పుడు, నా ఇష్టానుసారంగా నేను వెళ్తున్నప్పుడు, నీ కృపను బట్టి, నీ దయను బట్టి నీవు నన్ను నడిపించావయ్యా, నన్ను కాపాడావు, నన్ను క్షమించావు. బట్ నేను చాలాసార్లు మర్చిపోయాను ప్రభువా. అలా ఉండటం నీ ఇష్టం కాదు. నీ కృపను బట్టి మాత్రమే ఇంతవరకు నాకు సహాయం చేశావు. నాకు ఇచ్చిన స్థితి, చదువు, ఉద్యోగం, ఘనత, ఎవ్రీథింగ్ నీవిచ్చిందే ప్రభువా. ప్రతిదినము నిన్ను స్తుతించేవాడిగా నన్ను చేయయ్యా. ప్రార్థన చేసుకుందాం. అమ్మ మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. ఇక్కడ రా. అమ్మ ప్రార్థన చేశాక ఆంటీ కూడా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఇద్దరు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ముగించుదాం. చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అని మా తండ్రి, ప్రేమ కలిగినయ్యా, మిమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరొక రోజు ప్రభా ఈ విధంగా నాయన దానియేలు గారిని గురించి వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మా తండ్రి, మీ ప్రణాళిక, మీ ప్రేమ, మీ కృప ఎంతో గొప్పది నాయన. నా తండ్రి నీకు వందనాలు నాయన.
అయ్యా నీ బిడ్డలైన వారు పెద్ద పెద్ద భక్తులు కూడా అతిశయించవలసింది దేవుని యందే కానీ దేని యందు అతిశయం లేదని చెప్తున్నారు ప్రభా. నిజమే మా నాయన, మాకిచ్చిన అవయవాలు కానీ మాకిచ్చిన ప్రాణం కానీ ప్రభా మీరిచ్చిందే నాయన. అయ్యా ప్రతి దినం బ్రతికిస్తున్నారు ప్రభా. నాయన ప్రతి దినం నా తండ్రి మీరు కాపాడుతున్నారు అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఏది కలిగి ఉన్న ఈ లోకంలోనే కదయ్యా, పరలోకాన్ని సంపాదించుకోవటానికి సహాయం చేయు నాయన. నీకు వందనాలు ప్రభా. నాయన రాజు తెలిసినాడు, ఎరిగినాడు దేవుడు గొప్పోడని, కానీ గర్వించాడు నాయన. అందుకే ప్రతి విషయం మా తండ్రి మీరు చూస్తున్నారు ప్రభా. మీకు మరుగైంది లేదు నాయన. మాకు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రభా, నీ స్తోత్రాలు నాయన. అయ్యా మా తండ్రి మీరు చూస్తున్న దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా నీకు వందనాలు నాయనా. ఈ మాట వినటానికి సహాయం చేయము, లోబట్టానికి సహాయం చేయము. దేని యందు నాయన అతిశయం లేదు, దేవుని యందే అతిశయము. రక్షించిన రక్తం ఇచ్చిన దేవుని యందే అతిశయపడటానికి సహాయం చేయము ప్రభా. నీకు వందనాలు. మీ ఆకాశము భూమి పట్టజాలని దేవుడు ప్రభా, దాసుని రూపం ధరించుకొని నాయన నా కొరకు మా కొరకు వచ్చిన దేవుడు ప్రభా, నీకు వందనాలు. పాప క్షమాపణ ఇచ్చిన దేవా నీకు వందనాలు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. అదే మా అతిశయం, అదే మా గొప్ప నాయన, అదే మాకు నాయన రక్షణ ప్రభా. నీకు వందనాలు అయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా నీకు వందనాలు నాయన. మా తండ్రి మీరు చేస్తున్న ప్రతి అద్భుతాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు. నడిపిస్తున్న మీ దాసుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకొన మా నాయన మీరే మా నాయన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రభా. నా తండ్రి ఏ విషయంలో ప్రతి దినము నాయన అయా వాక్యము చదువుతూ తవ్వుకోవాలి, హృదయం తవ్వుకోవాలి ప్రభా. అప్పుడే మీరు కనపడతారు. మీ నాయన మీ ముఖ కాంతిలో రహస్యమైనటువంటి ప్రతి విషయం కనపడుతుంది ప్రభా. అలాగే మా తండ్రి ప్రతి దినం నీ ముఖ కాంతిలో నాయన నిలిచుంటానికి సహాయం చేయము, కృప దయచేయము నాయన. నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. అందరూ నీ మార్గంలో నడవాలి నాయన. నీతో కలిసి నడవటానికి మీరు ఇష్టపడుతున్న దేవుడు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఆలకించమని, మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంటీ రండి, చిన్న ప్రార్థన క్లోజ్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడ, అద్భుత కార్యుడ, ఆశ్చర్యకరుడ, మిక్కిలి ప్రేమించే మా గొప్ప ప్రేమమయుడ, స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ రోజు నా తండ్రి నాయన ఈ సాయంకాల సమయంలో దేవాది దేవ మేమందరము నా తండ్రి నాయన కూడి వచ్చి నీ నామంలో నాయన ప్రార్థించడానికి నా తండ్రి నాయన మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయం కొరకు తండ్రి, ఆయుష్ కొరకు, ఆసక్తి కొరకు తండ్రి స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. రాజాది రాజా, అవును తండ్రి, దేవాది దేవ నా తండ్రి నాయన అర్హత లేని బిడ్డలుగా నా తండ్రి ఉంటున్న మమ్మలను అర్హత కలిగిన బిడ్డలుగా మీ సన్నిధిలో నిలబడడానికి మీరు ఇచ్చిన నాయన ఈ కృప కొరకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అవును దావీదు కుమారుడా, ఇశ్రాయేలు దేవా నా తండ్రి నాయన ఇదిగో నీ బిడ్డ ద్వారా నా తండ్రి నాయన మాట్లాడిన అద్భుతమైన మాటలు తండ్రి యేసయ్య నా తండ్రి. అవును నాయన దేవాది దేవ ఎంతో భక్తితో ఉంటున్న నా తండ్రి దానియేలు నాయన ఎంతగా నీ ముందు నాయన తగ్గించుకుని నా తండ్రి నాయన జ్ఞానము లేనివాడి నా తండ్రి సెలవిస్తున్న కార్యాలు నా ప్రభా. అయ్యా నిజమే దేవాది దేవ నా తండ్రి నాయన సమస్తము నాయన మీవిగా ఉంటున్నాయి నా ప్రభా. అయ్యా జ్ఞానమైన ఏదైనా సరే నా తండ్రి నాయన మీరు ఇచ్చేది నా తండ్రి నాయన అయ్యా అది తెలుసుకుని నా తండ్రి నాయన తను తగ్గించుకుని లోబరుచుకుని నా తండ్రి నాయన మీ సన్నిధిలో నిలబడిన దానియేలు వలె దేవాది దేవా మేము ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి నాయన. అయ్యా మా జీవితాల్లో నాయన ఎన్నో మేలులు ఎన్నో ఉపకారములు చేసిన మహా గొప్ప దేవుడివి నా తండ్రి నాయన. ఆ కృపలను ఆ మేలులను మేము ఎన్నటికీ మరువని వారముగా నా తండ్రి మేము ఉండాలని ఆశిస్తున్నాము. ఆ విధముగా మమ్మల్ని నాయన నడిపింపు చేయండి తండ్రి నాయన. ఏ ఒక్క రోజు కూడా నా తండ్రి నాయన అయ్యా నెబుకద్నెజరు రాజు నా తండ్రి నాయన అయ్యా గర్వించినట్లుగా నా తండ్రి నాయన అయ్యా దేవాది దేవ నా తండ్రి నాయన అయ్యా నష్టపోయినట్లుగా నా తండ్రి నాయన మేమెవ్వరం అలా ఉండడానికి వీల్లేదు నా ప్రభు. సర్వోన్నతుడ సహాయాన్ని అర్థిస్తున్నాము నా తండ్రి. మీ పాదములు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాము నాయన. ఎన్నో విషయాల్లో దేవాది దేవ నా తండ్రి నాయన మిమ్మల్ని గాయపరిచిన వారముగా బాధ పెట్టిన వారముగా మేము ఉంటున్నప్పటికీ తండ్రి మీ ఉచితమైన కృప ద్వారా నా తండ్రి మమ్మల్ని నిలబెడుతున్నారు యేసయ్య తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము యేసయ్య. మీ ప్రేమకు హద్దులు లేవు
నా తండ్రి నాయన అయ్యా లిమిట్స్ లేని ప్రేమతో కృపతో మమ్మల్ని నా తండ్రి నాయన నిత్యము ప్రతి నిమిషం అయ్యా దేవాది దేవ సంరక్షిస్తున్నారు, భద్రపరుస్తున్నారు. దేవాది దేవ స్తోత్రాలు నాయన. అయ్యా దేవాది దేవ గర్వం అనేది నా తండ్రి ఏ విషయంలో కూడా రావడానికి వీల్లేదు నా తండ్రి నాయన. మట్టి మనుషులము నా తండ్రి, మీరు ఇస్తున్న నా తండ్రి నాయన జీవితాలు నా తండ్రి అది మనసులో పెట్టుకుని నిరంతరం మీకు నా తండ్రి నాయన అయ్యా స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకునే బిడ్డలుగా మేము నిరంతరం నిలిచి ఉండాలి. కానీ ఏ మాత్రం అతిశయానికి నా తండ్రి నాయన లోనవడానికి వీల్లేదని నా తండ్రి మీ పాదములు పట్టుకుని బ్రతిమాడుకుంటున్నాము నా తండ్రి నాయన. మమ్మల్ని ఆలకించండి నా ప్రభా నా తండ్రి నాయన. మిమ్మల్ని బాధ పెట్టే బిడ్డలుగా కాకుండా నా తండ్రి నాయన మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా, మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని ఈ సాయంకాలం సమయం మీ పాదములు పట్టుకుంటున్నాం. మీ రక్షణలో మేము నా తండ్రి నాయన స్థిరంగా నిలబడడానికి నా తండ్రి అయ్యా దేవాది దేవ మీరు చేస్తున్న మేలును నిరంతరము నా తండ్రి నాయన చెప్పి నాయన మిమ్మల్ని ఘనపరిచే వారముగా ఉండడానికి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా దానియేలు వలె నాయన ఆ తగ్గింపు నా తండ్రి నాయన లోబడడం అనేది నా తండ్రి నాయన మాకు దయచేయండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నా తండ్రి నాయన. ఏ విషయంలో నా తండ్రి నాయన అతిశయించడానికి వీల్లేని విధముగా నా తండ్రి నాయన అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నా తండ్రి ఈ రోజు మీరు విత్తబడిన ఈ వాక్యం ద్వారా ఈ మాటల ద్వారా నా తండ్రి నాయన మా హృదయాలను కడగండి నాయన. మా యొక్క నా తండ్రి నాయన మనసులో ఉన్న నా తండ్రి విషయాలు నా తండ్రి మీకు నచ్చని కార్యాలు నా తండ్రి నాయన మీరు కడిగి పరిశుద్ధపరచమని అయ్యా దానియేలు వలె లోబడి జీవించడానికి నా తండ్రి నాయన అయ్యా దేవాది దేవ అయ్యా మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి నాయన. అయ్యా దేవాది దేవ మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట నా తండ్రి నాయన మా జీవితాల్లో నా తండ్రి మేము అనునయించడానికి నా తండ్రి నాయన ఫాలో అవ్వడానికి నా తండ్రి మీరు సహాయాన్ని అర్థిస్తున్నాము నా తండ్రి నాయన. దేవాది దేవ నా తండ్రి మా కుటుంబాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోరండి అయ్యా. సత్యాన్ని తెలుసుకోకుండా నా తండ్రి నాయన చీకటిలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీ వెలుగు మార్గంలోకి నడిపించండి ఏసయ్య నా తండ్రి. తప్పించండి చీకట్లో ఉండి నా తండ్రి నాయన మీ రక్షణలోనికి నడిపించుకోండి. రక్షణ లేని బిడ్డలు ఎంతమంది అయితే ఉంటున్నారో నా ప్రభా అయ్యా మా కుటుంబాల్లో ఉంటున్న ప్రతి బిడ్డల పేరును మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము నా తండ్రి నాయన. అయ్యా వారిని నా తండ్రి మీ రక్షణలోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతి ఒక్క అంధకార శక్తుల ప్రభావాలు యేసు నామములో మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి నాయన. సహాయాన్ని అర్థిస్తున్నాము నా తండ్రి మీ పాదములు పట్టుకున్న బ్రతిమలాడుకుంటున్నాం అయ్యా. అయ్యా నేనే కాదు నా తండ్రి నా కుటుంబంలో ఇంకా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి మీ రక్షణలోనికి రావాలని యేసయ్య ఈ సాయంకాల సమయంలో మీ పాదములు పట్టుకున్న బ్రతిమలాడుకుంటున్నాం అయ్యా. కుటుంబాల రక్షణ కొరకు అయినా వేదన పడుతున్నాం బాధపడుతున్నాం ప్రభా. మా ప్రతి తప్పులను అతిక్రమ క్రియలను నా తండ్రి నాయన మా శాపాలను అన్నిటినీ నా తండ్రి నాయన కొట్టివేసి మీ రక్షణ కార్యాలు అద్భుతంగా సాగించమని నాయన కొనసాగించమని ప్రతి హృదయం యేసు నామములో తెరవడలాగా మీరు ఆజ్ఞాపించే దేవాది దేవునిగా ఉంటున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన విన్నపములకు తండ్రి మీరు ఆమెనని బదులిస్తున్నారని విశ్వాసంతో నమ్ముతూ త్వరలో రానైన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము మా పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.